సో అందుకే ఈ కంటైనరైజేషన్ లాస్ట్ 5-6 ఇయర్స్లో బాగా హ్యూజ్ అంటే హ్యూజ్గా అందరూ వాడుతున్నారు. డాకర్ బేస్ మీద కావచ్చు, డాకర్ కంపోజ్ కావచ్చు, కోబర్నేటిస్ కావచ్చు. సో ఏంటి డాకర్ కంపోజు, కోబర్నేటిస్ అంటే డాకర్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సార్ట్ అవుట్ చేయడానికి డాకర్ కంపోజ్ తీసుకొచ్చారు. సో దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సార్ట్ అవుట్ చేయడానికి కోబర్నేటిస్ తీసుకొచ్చారు. ఇది ఫ్లో. డాకర్ అన్ని ఫీచర్స్ని కవర్ చేయలేకపోతుంది, కానీ బేసిక్ ఏమైతే కావాలో అది స్ట్రాంగ్గా ఇస్తుంది. అదేవిధంగా డాకర్ కంపోజ్ కూడా అన్నీ కవర్ చేయలేకపోతుంది, కొన్ని ఏరియాస్లో స్ట్రాంగ్గా ఉంది. ఈ రెండింటి యొక్క డ్రాబ్యాక్లను కవర్ చేయడానికి మనకు తీసుకొచ్చింది కుబర్నెటిస్. కుబర్నెటిస్లో మిస్ అయ్యే పాయింట్ అంటూ ఏమీ లేదు. ఒక అప్లికేషన్ని ఎండ్ టు ఎండ్ ఎన్ని రకాలకైనా ఏ విధంగా మనము కుబర్నెటిస్లో హ్యాండిల్ చేసుకోవచ్చు. అందుకే కుబర్నెటిస్ అనేది అంత బిగ్ సక్సెస్ అయింది. కుబర్నెటిస్ అది ఇది ప్రొవైడ్ చేసేది గూగుల్ వాడే. సో అయితే ఓపెన్ సోర్స్ ఒకటి ఉంది, ఎక్కువగా గూగుల్ వాడు ప్రొవైడ్ చేస్తాడు. ఆ తర్వాత ఫ్లేవర్స్ వచ్చాయన్నమాట. ఎవరి తగ్గట్టు వాడు లైట్గా మార్చుకున్నాడు. ఇప్పుడు డాకర్ మనం చూసాం కొంతవరకు. దాంట్లో ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. అది చూసిన తర్వాత డాకర్ కంపోజ్కి వెళ్దాం. రేపటి నుంచి మనము కోబర్నెటిస్ స్టార్ట్ చేద్దాం. మనం డాకర్ ఉపయోగించి ఏం చేసాము? ఇంజినెక్స్ని, టామ్ క్యాట్ని, జెన్కిన్స్ని, ఇలా మల్టిపుల్ అప్లికేషన్స్ని డాకర్ ఉపయోగించుకొని ఏడబ్ల్యూఎస్ ఈసీటీలో ఉబుంటూ ఇన్స్టెన్స్లో రన్ చేసాము. వాటిని బ్రౌజర్లో కూడా మనం చూసుకున్నాం. సో ఒక్కొక్క కంటైనర్ మనం లాంచ్ చేయాలంటే దానికి సంబంధించిన ఇమేజ్ని రన్ చేస్తే కంటైనర్ రన్ అవుతుంది. అప్పుడు మనం బ్రౌజర్లో ఓపెన్ చేసుకుంటూ చూసుకుంటాము. అలా ఇండివిజువల్గా కంటైనర్స్ని రన్ చేయటం మాన్యువల్గా కొంత హెడేక్గా ఉంటుంది డాకర్లో. అందుకే మల్టిపుల్ కంటైనర్స్ని సింప్లిఫైడ్గా లాంచ్ చేయడానికి డాకర్ కంపోజ్ని తీసుకొచ్చారు. సో ఈరోజు మనం డాకర్ కంపోజ్ చూద్దాం. ఇక లాస్ట్కి స్క్రోల్ చేస్తే ఇవన్నీ మనం చూసాం. అంటే ఏంటి? డాకర్లో ఏ విధంగా ఏడబ్ల్యూఎస్ ఇబుంటూలో డాకర్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, ఆ తర్వాత డాకర్ బేసిక్ కమాండ్స్ ఏంటి, వాటిల్లో ఇంజినెక్స్, అపాచీ, టామ్ క్యాట్, జెన్కిన్స్ ఏ విధంగా రన్ చేయాలి, ఆ తర్వాత మన ఓన్ డాకర్ ఫైల్ ఏ విధంగా రాసుకోవాలి, దాని నుంచి ఇమేజ్ ఏ విధంగా తయారు చేయాలి, దాని నుంచి కంటైనర్ ఏ విధంగా రన్ చేయాలి, అది మొత్తం చూసాం. సో ఈరోజు డాకర్లో లాస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనం డాకర్లో ఏదైతే డాకర్ హోస్ట్ అని పిలుస్తామో అదేంటి? ఏడబ్ల్యూఎస్లో మనం లాంచ్ చేసిన ఇబుంటు, లేదా ఎక్కడైతే మనము డాకర్ ఇన్స్టాల్ చేస్తామో దాన్ని డాకర్ హోస్ట్ అంటారు. సో ఆ హోస్ట్లో ఎక్కడైతే మన ఫోల్డర్లో ఉన్న డేటా డాకర్ కంటైనర్లోకి మ్యాప్ అవ్వాలని అనుకుంటామో అప్పుడు దాన్ని పర్సిస్టెంట్ వాల్యూమ్ అంటారు. పర్సిస్టెంట్ వాల్యూమ్ అంటే డాకర్ కంటైనర్ డిలీట్ అయినా లేదా రీస్టార్ట్ అయినా డేటా అనేది డాకర్ హోస్ట్లో సేవ్ అవుతూ ఉంటుంది. దానివల్ల డేటా లాస్ అనేది ఉండదు. సో దానికోసం ఈ పర్సిస్టెంట్ వాల్యూమ్ కాన్సెప్ట్ని వాడతారు. మరి దాన్ని ఎలా చేయాలంటే ఇక్కడ మనం స్క్రీన్ మీద కనపడే కమాండ్ చూస్తే సేమ్ కమాండే ఇంజినెక్స్ మనం రన్ చేయడానికి వాడేది. కాకపోతే ఎడిషనల్గా ఇక్కడ నేను హైలైట్ చేసిన ఒక ఫ్లాగ్ని మనం యాడ్ చేయాలి. ఏంటిదంటే -v. వి అంటే వాల్యూమ్ మౌంట్ అనమాట. వాల్యూమ్ మౌంట్ ఎక్కడ చేస్తున్నాము? హోము ఇబుంటు హెచ్టిఎంఎల్. మన ఏడబ్ల్యూఎస్లో ఇబుంటు ఏదైతే లాంచ్ చేస్తావో డాకర్ హోస్ట్ లాగా
అక్కడ ఒక HTML ఫోల్డర్లో ఉన్న కంటెంట్ని యూజర్ షేర్ ఇంజినెక్స్ హెచ్టిఎంఎల్ అంటే డాకర్ కంటైనర్లోని పాత్కి మ్యాప్ చేస్తున్నాము. సో దట్ హెచ్టిఎంఎల్ అనే ఫోల్డర్లో ఏమైతే కంటెంట్ ఉంటుందో డాకర్ హోస్ట్లో అది కంటైనర్లో ఉంటుంది. కంటైనర్ రీస్టార్ట్ అయినా డిలీట్ అయినా డేటా ఎక్కడికి పోకుండా డాకర్ హోస్ట్లో ఉంటుంది. అది దాని యొక్క కాన్సెప్ట్. దాన్నే పర్సిస్టెంట్ వాల్యూమ్ అంటారు. టైం వేస్ట్ అవ్వకుండా నేను ఆల్రెడీ EC2లో ఈబుంటు ఇన్స్టెన్స్ లాంచ్ చేసి ఉంచాను. ఇప్పుడు దాన్ని కనెక్ట్ అయ్యి మనము ఈ వాల్యూమ్ మౌంట్ కాన్సెప్ట్ టెస్ట్ చేద్దాం. ఇక్కడ కనెక్ట్ క్లిక్ చేసి మళ్ళీ కనెక్ట్ క్లిక్ చేసిన తర్వాత ఈబుంటుకి అది కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు సింపుల్గా ఈ కమాండ్ మనం కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది. కాపీ, ఇంకా అది కనెక్ట్ అయింది. స్క్రీన్ క్లియర్ చేద్దాం. సో మనకి పేస్ట్ చేస్తే ఇది రన్ అవ్వదు. ఎందుకు? మనం అసలు డాకర్ ఇన్స్టాల్ చేయలేదు. జస్ట్ AWS ఇబుంటుని లాంచ్ చేశాను అంతే. సో మరి ఏం చేయాలా? స్క్రీన్ క్లియర్ చేసి మన రెగ్యులర్ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడాలి. apt-get అప్డేట్ కొడితే రిమోట్ రెపోస్ నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అది తెచ్చుకునిద్ది. తెచ్చుకోవడం అయిపోయిన తర్వాత మనం డాకర్ ఇన్స్టాల్ చేయొచ్చు. సో స్క్రీన్ని క్లియర్ చేస్తాను. ఎస్, రూట్ యూజర్కి స్విచ్ అవుతాను. apt-get ఇన్స్టాల్ docker.io -y ఎంటర్. ఈ కమాండ్ వాడితే మనకి AWS ఉబుంటులో డాకర్ ఇన్స్టాల్ అవుతుంది. డాకర్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మాత్రమే మనము ఈ కమాండ్ మనం రన్ చేయగలం. కాపీ, ఇంకా డాకర్ ఇన్స్టాలేషన్ రన్ అవుతుంది. ఇయర్ షిఫ్ట్ ఇన్ దట్ పేస్ట్. సో డాకర్ ఏం చేస్తుందంటే ఇప్పుడు మనకి ఇంజినెక్స్ ఇమేజ్ లేదు కాబట్టి డాకర్ హబ్ పబ్లిక్లో ఉన్న డాకర్ హబ్ నుంచి ఇంజినెక్స్ ఇమేజ్ తెచ్చుకొని దాన్ని రన్ చేసింది. సో మనం కొత్త ఇన్స్టెన్స్ కాబట్టి ఇందులో ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ చూస్తే హోమ్ ఇబుంటులో ఉన్నాం. దాంట్లో ఏం ఫోల్డర్ క్రియేట్ అయింది? HTML ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది. దాంట్లో ఉన్న కంటెంట్ ఏంటో చూస్తే ఏమీ లేదు. HTMLలో ఎటువంటి కంటెంట్ లేదు. మనం బ్రౌజర్ ఇంజినెక్స్ని ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేయాలంటే ఇన్స్టెన్స్ ఐడి మీద క్లిక్ చేసి నేను పబ్లిక్ అడ్రస్ ఓపెన్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది. సో మనకు తెలిసి వీడు ఎక్స్ట్రా యాడ్ చేస్తాడు. తీసేస్తేనే మనకు వస్తుంది. ఏమొచ్చింది? 403 ఫర్బిడ్ అని వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మనం HTML పేజీలో HTML ఫోల్డర్లో ఎటువంటి కంటెంట్ పెట్టలేదు. ఇప్పుడు పెడదాం. vi index.html. Hi, this is in Nginx website. పెట్టి సేవ్ అవ్వలేదు. సేవ్ చేసి బయటకు వచ్చాను. ఇప్పుడు వెళ్ళి రీలోడ్ చేసి చూద్దాం. చూడండి, అక్కడ ఏదైతే రాశానో వెంటనే నాకు బ్రౌజర్లో రిఫ్లెక్ట్ అయింది. నిన్న మనం చెప్పిన సెషన్లో ఆ విధంగా రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే నిన్న మనము పర్సిస్టెంట్ వాల్యూమ్ వాడలేదు. ఈరోజు పర్సిస్టెంట్ వాల్యూమ్ వాడాము కాబట్టి మనం మాడిఫై చేసిన వెంటనే ఇక్కడ బ్రౌజర్లో కూడా వచ్చింది. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. అదే index.htmlలోకి వెళ్ళి ఉన్న కంటెంట్ మొత్తం డిలీట్ చేసి దిస్ ఈజ్ క్లౌడ్ డెవాప్స్ సిస్టమ్ అని పెట్టి సేవ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ బ్రౌజర్లోకి వెళ్ళి రీలోడ్ చేస్తే ఆ కంటెంట్ మారిపోయింది. సో ఈ విధంగా మనం పర్సిస్టెంట్ వాల్యూమ్తో కొన్ని ఆటలు ఆడుకోవచ్చు. ఆ కమాండ్ ఒకసారి మనం చూస్తే హోమ్ ఇబుంటు HTML అనే ఫోల్డరు మనకు ఉండాలి. ఆ HTML అనే ఫోల్డర్లో మనము
హోమ్ గుంటూ హెచ్టిఎంఎల్ అనే ఫోల్డర్ ఉండాలి. అందులో ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్లో మనకు కావాల్సిన కంటెంట్ రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత అది మనకి బ్రౌజర్లో ఏ కంటెంట్ అయితే రాస్తామో అది ఓపెన్ చేస్తుంది. ఇది మనకు పర్సిస్టెంట్ వాల్యూమ్ యొక్క కాన్సెప్ట్. ఒకవేళ నేను డాకర్ కంటెంట్ డిలీట్ చేసినా సరే ఈ కంటెంట్ ఎక్కడికి పోదు. అదేంటి ఇప్పుడు చూద్దాం. డాకర్ పిఎస్ ఇదే కదా కంటైనరు. ఇప్పుడు దీన్ని నేను స్టాప్ చేసి డిలీట్ చేస్తాను. డాకర్ స్టాప్ కంటైనర్ ఐడి కాపీ పేస్ట్ స్టాప్ చేశాను. ఇప్పుడు దాన్ని డిలీట్ చేస్తాను. డిలీట్ చేశాను. ఇప్పుడు నేను ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటే హెచ్టిఎంఎల్ లొకేషన్లో ఉన్న ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ చూస్తే ఎక్కడికి పోలేదు. అదే మనము పర్సిస్టెంట్ వాల్యూమ్ పెట్టకపోతే డాకర్ కంటెంట్ డిలీట్ చేస్తే ఇది కూడా పోతుంది. సో అదనమాట కాన్సెప్ట్ పర్సిస్టెంట్ వాల్యూమ్ అంటే మనకు కావాల్సిన డేటా మనకు డాకర్ హోస్ట్లో ఎప్పటికప్పుడు సేవ్ అవుతూ ఉంటుంది. ఇక ఇంతటితో డాకర్ కాన్సెప్ట్ కంప్లీటెడ్. ఇక డాకర్ కంపోజ్కి వెళ్దాం. సింపుల్గా చెప్పాలంటే మల్టిపుల్ కంటైనర్స్ని ఈజీగా మేనేజ్ చేయడానికి డాకర్ కంపోజ్ని వాడతారు. సో డాకర్ కంపోజ్ అనేది ఒక జస్ట్ పేరు మాత్రమే. దాన్ని ఇన్స్టాల్ చేయడానికి ఈ కమాండ్ వాడతారు. నేను స్క్రీన్ మీద హైలైట్ చేసిన కమాండ్ అదే చేసి దాని తర్వాత ఈ కమాండ్ రన్ చేస్తే అప్పుడు డాకర్ కంపోజు ఇన్స్టాలేషన్ అయిపోతుంది. సో సింపుల్గా ఇది కాపీ చేసుకొని రైట్ క్లిక్ చేసి పేస్ట్. సో అది స్పెసిఫిక్ వర్షన్ డౌన్లోడ్ చేసుకొని ఎక్కడ డౌన్లోడ్ చేసింది యూజర్ లోకల్ బిన్ డాకర్ కంపోజ్ అనే దానికి పెట్టేసింది. నెక్స్ట్ ఈ కమాండ్ రన్ చేస్తే దానికి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు మనము డాకర్ కంపోజ్ వర్షన్ చూద్దాం. చూస్తే 2.20.2 అనే వర్షన్ వచ్చింది. సో మనం డాకర్ ఫైల్ రాయాలంటే డి అప్పర్ కేస్ పెట్టేసి డాకర్ ఫైల్ ఎలాగైతే రాసామో అదేవిధంగా డాకర్ కంపోజ్ రాయాలంటే ఈ విధంగా రాయాలి. డాకర్ ఐఫన్ కంపోజ్ డాట్ యామిల్ అని దాని ఫార్మాట్. సో దీన్ని విఏ ఎడిటర్ ఓపెన్ చేసి మనం ఇక్కడ ఉన్న కంటెంట్ని పేస్ట్ చేయాలి. ఇది డాకర్ కంపోజ్ యొక్క కంటెంట్. ఈజీ ఐడెంటిఫికేషన్ కోసం నేను కామెంట్స్ పెడతాను ఈ విధంగా. ఈ కామెంట్స్ మధ్యలో ఉన్న కంటెంట్ మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి. సో ఆ కంటెంట్ని పేస్ట్ చేసి బ్యాక్ వచ్చేసాను. ఫస్ట్ ఆ కంటెంట్ ఏంటో చూద్దాం. ఈ డాకర్ కంపోజ్లో ఏముంది? ఫస్ట్ లైన్ వర్షన్ ఉంది, అంటే వర్షన్ 3.8 అని ఉంది. ఇందులో నేను సర్వీసెస్ పెట్టుకున్నాను. ఏంటి? ఇంజినెక్స్, అపాచీ, సమ్ రెడీస్ అనమాట. రెడీస్ అనేది డేటాబేస్. ఈ విధంగా నేను 3 సర్వీస్ను ఒకేసారి డిఫైన్ చేసుకున్నాను. మనం డాకర్ తీసుకునేటట్లయితే ఇంజినెక్స్ లేదా అపాచీ లేదా టామ్క్యాట్ లేదా జెన్కిన్స్ వీటిల్లో ఏదైనా ఒకదాన్ని మాత్రమే మనం ఎట్ ఎ టైం రన్ చేయగలం. అదే డాకర్ కంపోజ్ ఫైల్లో మల్టిపుల్ కంటైనర్స్ని ఒకే దాంట్లో ఫైల్లో మనం ఇట్లా మెన్షన్ చేసుకోవచ్చు. ఇంజినెక్స్ కావచ్చు, అపాచీ కావచ్చు, టామ్క్యాట్ కావచ్చు, జెన్కిన్స్ కావచ్చు. ఈ విధంగా ఫార్మాట్లో రాసుకుంటే అది మనకు రన్ చేసి పెడుతుంది. సో ఇంజినెక్స్కి దానికి కావాల్సిన ఇమేజ్ ఇంజినెక్స్ని పెట్టాను. ఇది యామెల్ ఫైల్ కాబట్టి ఈ సింటాక్స్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఇమేజ్ ఇంజినెక్స్ అని పోర్ట్ నెంబర్ మనకు తెలుసు, ఏదైతే డాకర్లో వాడామో అదే. లెఫ్ట్ సైడ్ ఏమో డాకర్ హోస్ట్ది, రైట్ సైడ్ ఏమో డాకర్ కంటైనర్ది. వాల్యూమ్స్ అంటే ఇది డాకర్ హోస్ట్లో ఈ ఫోల్డర్లో నేను index.html పెట్టుకుంటాను. రైట్ సైడ్ ఉన్న ఫోల్డర్ కంటైనర్ సంబంధించింది.
దాని కంటైనర్ నేమ్ ఇచ్చుకుంటాను, ఇంజినెక్స్ హైఫన్ కంటైనర్. అదేవిధంగా ఇది అపాచీ సంబంధించిన సర్వీసు. దానికి ఇమేజు, పోర్ట్ నెంబరు, వాల్యూము, కంటైనర్ ఇచ్చాను. రెడీస్ అనేది డేటాబేస్ కాబట్టి కంటైనర్ మనకు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది కానీ బ్రౌజర్లో మనం ఓపెన్ చేయలేము. రెడీస్ బదులు మనము MySQL కావచ్చు, పోస్ట్గ్రెస్ SQL కావచ్చు, అలాంటిదైనా మనం వాడుకోవచ్చు. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. దీన్ని రన్ చేస్తే మనకి రావాల్సిన అవుట్పుట్ ఏంటి? ఇంజెక్స్ బ్రౌజర్లో ఓపెన్ అవ్వాలి, అపాచీ బ్రౌజర్లో ఓపెన్ అవ్వాలి. రెడిస్ కంటైనర్ రన్ అవుతుంది కానీ మనము బ్రౌజర్లో ఓపెన్ చేసి చూడలేము. బట్ కంటైనర్ అయితే రన్ అవుతుంది. సో దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఈ 3 కంటైనర్స్ని మనం ఒక ఒకే ఒక సింగిల్ కమాండ్ ద్వారా రన్ చేయగలం అనమాట. అది దీని యొక్క కాన్సెప్ట్. డాకర్లో ఆ ఫీచర్ లేదు. డాకర్లో ఎన్ని కంటైనర్స్ కావాలంటే అన్నిటినీ ఇండివిజువల్గా వన్ బై వన్ రన్ చేసుకుంటూ మళ్ళీ టర్మినేట్ చేయాలంటే వన్ బై వన్ టర్మినేట్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. డాకర్ కంపోజ్ రాశాం కాబట్టి ఇక్కడ డాకర్ కంపోజ్ అప్ -d అనే కమాండ్ వాడితే అన్ని కంటైనర్స్ మనకు అప్ అవుతాయి. ఇప్పుడు చూడండి, ఏమైతే ఇమేజెస్ కావాలో అవి రిమోట్ నుంచి పుల్ చేసుకొని కంటైనర్ను రన్ చేస్తుంది. ఇక్కడ మనకు వచ్చిన లాగ్ అవుట్పుట్ సరిగ్గా చూసినట్లయితే దానికి కావాల్సిన నెట్వర్క్ని సెటప్ చేసుకొని కంటైనర్స్ని స్టార్ట్ చేసింది. డాకర్ కావచ్చు, డాకర్ కంపోజ్ కావచ్చు, అది వాడే నెట్వర్క్ పేరు బ్రిడ్జ్ నెట్వర్క్. ఇప్పుడు నేను స్క్రీన్ క్లియర్ చేస్తాను. డాకర్ -కంపోజ్ అనే కమాండ్ ద్వారా మనం ఈ కంటైనర్స్ అప్ చేసాము. అప్ చేసిన తర్వాత ఇంకా డాకర్ కంపోజ్ అనే కమాండ్తో పని లేదు. డాకర్ పిఎస్ వాడితే మనకు రన్ అయ్యే కంటైనర్స్ లిస్ట్లో చూపిస్తాయి. ఇందాక నేను చెప్పినట్టుగా 3 కంటైనర్స్ వస్తాయని చెప్పాను. 3 వచ్చాయి. ఒకటి ఫస్ట్ చూస్తే HTTPD అంటే అపాచీ, నెక్స్ట్ ఇది రెడీస్, తర్వాత ఇంజినెక్స్ అని వచ్చాయి. వీటిని మనము బ్రౌజర్లో ఓపెన్ చేసి చూద్దాం. సో మనం ఏం పోర్ట్స్ ఇచ్చామో దాన్ని బట్టి వెళ్దాం. ఇంజినెక్స్కి 8080 ఇచ్చాము, అపాచీకి 8081 ఇచ్చాము, రెడీస్కి 6379 ఇచ్చాము కానీ అది బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. సో మనము ఇక్కడ 8080 పెట్టేసి ఎంటర్ కొడితే 403 ఫార్వర్డ్ అని వచ్చింది. అది ఎందుకు వచ్చింది మీకు తెలుసు. మనము పర్సిస్టెంట్ వాల్యూమ్ కాన్సెప్ట్ కూడా దీంట్లో పెట్టాం కానీ కంటెంట్ ఏమీ పెట్టలేదు. ఇప్పుడు అది చూద్దాం. అప్పర్ కేసు పడింది. సో మనం ఈ డాకర్ కంపోజ్ ఫైల్లోకి వెళ్తే హోము ఉబుంటూ ఉంది కదా, ఇందులో ఇంజినెక్స్ -html ఉంది. ఆ ఫోల్డర్లో మనం ఎటువంటి కంటెంట్ పెట్టలేదు కాబట్టి ఆ ఫోల్డర్లోకి మనము నావిగేట్ అవ్వాలి. cd స్పేస్ దాంట్లోకి వెళ్ళి vs స్పేస్ index.html index.html దిస్ ఈజ్ మై ఇంజినెక్స్ పేజ్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఏదో రాశాను, సేవ్ చేశాను. అదేవిధంగా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న అపాచీ కూడా నేను రాస్తాను. సో దట్ ఇక్కడ cd వాడదాం. దీంట్లో కూడా ఏం ఫైల్స్ లేవు కాబట్టి index.ht రాశాను. దిస్ ఈజ్ మై అపాచీ వెబ్సైట్. రెండింటికి ఫైల్ కంటెంట్ రాసి సేవ్ చేశాను. ఇప్పుడు వెళ్ళి రీలోడ్ చేద్దాం. ఇంజినెక్స్ పేజ్ చూడండి, మనం రాసిన కంటెంట్ బ్రౌజర్లో వచ్చింది. ఇక అపాచీ చూద్దాం. అపాచీ చూడండి, దిస్ ఈజ్ మై అపాచీ వెబ్సైట్ అని ఇది కూడా బ్రౌజర్లో వచ్చింది. సో ఏం జరిగిందో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మనము మల్టిపుల్ డాకర్ కంటైనర్స్ని ఎట్ ఎ టైం రన్ చేయాలనుకుంటే మనం వాడాల్సిన ఫీచరు డాకర్ కంపోజ్. సింగిల్ కంటైనర్స్ నాకు ఓపిక ఉంది, వన్ బై వన్ రన్ చేసుకుంటానంటే డాకర్ చాలు.
కానీ మల్టిపుల్ కంటైనర్స్ని మనము రన్ చేయాలంటే డాకర్ కంపోజ్ వాడుకోవాలి. కాదు, నాకు బడ్జెట్ ఎక్కువ ఉంది, నేను కోబర్నెట్స్కి వెళ్తానంటే కోబర్నెట్స్లో ఇంకా చాలా ఎడిషనల్గా ఫీచర్స్ ఉన్నాయి, మనం వాటిని వాడుకోవచ్చు. అది డాకర్ కంపోజ్ కాన్సెప్ట్. మరి కంటైనర్స్ స్టార్ట్ చేసిన తర్వాత వాటిని డిలీట్ చేయాలంటే డాకర్ కంపోజ్ డౌన్ వాడాలి. రైట్ క్లిక్ చేసి పేస్ట్ కొట్టి ఎంటర్ కొడతాను. చూస్తే డాకర్ పిఎస్ అనే కమాండ్ చేసి చూస్తే మనకు కంటైనర్స్ ఏమీ లేవు, మొత్తం డిలీట్ చేయబడ్డాయి. సో ఇది ఓవరాల్గా డాకర్ కంపోజ్. మళ్ళీ ఒకసారి సమరైజ్ చేసి ఈరోజు సెషన్ ఆపేద్దాం. రేపటి నుంచి మనము కోబరెన్స్ అనే కాన్సెప్ట్కి వెళ్దాం. అసలు ఏం జరుగుతుందంటే నేను చెప్పినట్టుగా ఇవి లగ్జరీ కంఫర్ట్ని అప్లికేషన్ మేనేజ్ చేయడానికి వాడతారు. ముఖ్యంగా అడ్మినిస్ట్రేటర్కి బాగా ఈజీగా ఉంటుంది. నెంబర్ ఆఫ్ యూజర్స్ 100 నుంచి 1000గా ఇన్స్టెంట్గా పెరిగినా సరే ప్రాబ్లం లేకుండా మనం ఆటో స్కేలింగ్ ఫీచర్స్ని వీటిలో పెట్టుకోవచ్చు. సో డాకర్ కంపోజ్లో ఆటో స్కేలింగ్కి అంత అనుకూలంగా లేదు, కాబట్టి మనము నెక్స్ట్ కోబర్నెటిస్కి వెళ్తాము. కోబర్నెటిస్లో హారిజంటల్ స్కేలింగ్, వర్టికల్ స్కేలింగ్ అని కాన్సెప్ట్స్ ఉంటాయి. వాటి వల్ల ఎంత యూజర్ బేస్ పెరిగినా సరే, ఎన్ని నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ యూజర్ పంపించినా సరే కోబర్నెటిస్ లోడ్ని హ్యాండిల్ చేయగలదు. కోబర్నెటిస్ చెప్పాలంటే ఒక డైనోసార్ లాంటిది, ఎంత కెపాసిటీని హ్యాండిల్ చేయగలదు. సో ఇంకా వర్చువలైజేషన్లో మనం చూస్తే AWS వాడాము. కంటైనరైజేషన్లో డాకర్ కంపోజ్ మనము నేర్చుకుంటున్నాము. సో ఈ రెండు కమాండ్స్ ఉపయోగించి డాకర్ ఇన్స్టాల్ చేయాలి. ఇవి డాకర్కి బేసిక్ కమాండ్స్. డాకర్ రన్ కమాండ్ వాడి మనం ఏ అప్లికేషన్ కావాలంటే అప్లికేషన్ రన్ చేసుకోవచ్చు. మనం ఓన్ ఇమేజ్ బిల్డ్ చేసుకోవాలంటే డాకర్ ఫైల్ వాడతాము. దాని యొక్క శాంపుల్ కంటెంట్ ఇది. ఇక డాకర్ కంపోజ్కి వెళ్తే డాకర్లో మనం పరిశీలించుకుంటే వాల్యూమ్ వాడాలంటే -v అనే ఫ్లాగ్ వాడి ఈ పాత్ ఇస్తే డేటా డాకర్ హోస్ట్లో సేవ్ అవుతుంది. డాకర్ కంపోజ్ అంటే మల్టిపుల్ కంటైనర్స్ని ఈజీగా మేనేజ్ చేయడానికి డాకర్ కంపోజ్ వాడతారు. ఇవి డాకర్ కంపోజర్కి ఇన్స్టాలేషన్ కమాండ్స్. ఇది డాకర్ కంపోజ్ యొక్క ఫైల్. డాకర్ కంపోజ్ యొక్క ఫైల్ నేమ్ ఇది docker-compose.yaml. దీంట్లో ఈ కంటెంట్ రాసుకొని మనము మల్టిపుల్ కంటైనర్స్ని రన్ చేసుకోవచ్చు. కంటైనర్లో ఫైల్లో కంటెంట్ రాసిన తర్వాత కంటైనర్స్ రన్ చేయాలంటే డాకర్ కంపోజ్ అప్ -d వాడాలి. డౌన్ చేయాలంటే డాకర్ కంపోజ్ డౌన్ వాడాలి. డాకర్ కంపోజ్ అప్ చేసిన తర్వాత మనం రెగ్యులర్గా వాడే డాకర్ కమాండ్స్ వాడితే సరిపోతుంది. డాకర్ ps-a, డాకర్ లాగ్స్, కంటైనర్ ఐడి, ఈ విధంగా రెగ్యులర్ కమాండ్స్ డాకరే వాడాలి. సో డాకర్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి డాకర్ కంపోజ్ తీసుకొచ్చారు. డాకర్లో కంపోజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేయడానికి కోబర్నెట్స్ తీసుకొచ్చారు. అది ఓవరాల్గా కాన్సెప్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, లేదంటే డిస్కనెక్ట్ అవ్వదు ఇంకా.